హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ఇనిత వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో ఈరోజు ప్రస్తుతం మనతో ఒక గెస్ట్ ఉన్నారు. ఎంసెట్లో 5వ ర్యాంక్ సంపాదించుకున్నారు సాయి వివేక్ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో 5th ర్యాంక్ సంపాదించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ మూమెంట్ ఇది. చాలా హ్యాపీ మూమెంట్. అంటే కాలేజ్లో అందరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఏ కాలేజ్ మీరు? నారాయణ జూనియర్ కాలేజ్, మాదాపూర్. మాదాపూర్ కాలేజ్. ఓకే, అంటే ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ అయితే చేసామండి. చేశారు అంటే ఫస్ట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశారా, 5th ర్యాంకేనా? టాప్ 10 అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఎగ్జామ్ తర్వాత చాలా బాగా రాశాను. టాప్ 10 అయితే వస్తుందని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే ఓకే. నార్మల్గా మీ ఫ్రెండ్ సర్కిల్ అంతా బాగానే ఉందా? చాలా బాగుంది. అంటే వాళ్ళందరూ కూడా మంచి ర్యాంక్తోనే ఉన్నారా? వాళ్ళు కూడా మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు. అంటే నార్మల్గా నాకు ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు మీరు బాగా చదువుతారు కావచ్చు, మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? నార్మల్గా చదివే వాళ్ళే ఉంటారా? ఎక్కువ చదివే వాళ్ళ, బ్యాక్ బెంచర్సా? వాళ్ళు యాక్చువల్గా బ్యాక్ కాదు, ఫ్రంట్ కాదు, మిడిల్ బెంచెస్ అన్నమాట. మరి మీరు? నేను కూడా మిడిల్ బెంచెస్ నుంచి హార్డ్ వర్క్ చేస్తూ అలా ఫ్రంట్ బెంచ్ అయిపోయాను. హార్డ్ వర్క్ చేస్తూ అలా అయ్యారు. ఓకే. సో అంటే చదివేటప్పుడు ఎలా, ఎన్ని అవర్స్ చదివేవాళ్ళు? ఎన్ని అవర్స్ అంటే లేదు, కానీ చదివినప్పుడు మాత్రం ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్గా చదవడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. ఓకే ఓకే. కానీ ఫైనల్గా వచ్చే అంటే ఎగ్జామ్కి ఒక 2 months ముందు వరకు మాత్రం పక్కాగా ఫుల్లీ ఫోకస్గా చదవాలని. ఓకే ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏమనుకుంటున్నారు? ఏ కాలేజ్కి వెళ్ళాలి లేదా ఏం చేయాలి? నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎయిమ్స్ ఢిల్లీ ఆర్ జిప్మర్ పుడిచ్చేరి. ఓకే ఓకే. అంటే ఫైనల్ గోల్ అంటూ ఏంటి? డాక్టర్ అవ్వడం. డాక్టర్ అవ్వడం. ఓకే, దేనికి సంబంధించిన డాక్టర్? అది ఇంకా ప్లాన్ చేసుకోలేదండి. ఫ్యూచర్లో దాన్ని బట్టి చూస్తాను. దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది నార్మల్గా? జనరల్గా అయితే న్యూరో దిక్కు వెళ్దామని అనుకుంటాను. మైండ్. ఎందుకు మైండ్? ఎందుకో తెలియదు, అది ఇష్టం. అది న్యూరో. బ్రెయిన్ ఇష్టమా మీకు? ఎవ్రీథింగ్ బ్రెయిన్ తింటూ ఉంటారా? అమ్మ నాన్న బ్రెయిన్ కొంచెం కొంచెం ఏం చేస్తారా? అంటే అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇలా 5th ర్యాంక్ తెచ్చుకోవడం? వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అమ్మ నాన్న చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఏం చెప్పారు ఇలా వచ్చిందని తెలియగానే? అంటే చెప్పడానికి ఏం లేకుండా వాళ్ళ దగ్గర జస్ట్ వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైపోయింది వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఓకే ఓకే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా? వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేశారు. అంటే నేను చెప్పాను పక్కా వస్తుంది అని, సో వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు తెచ్చుకుంటాడని. కాకపోతే రాకపోతే డిసప్పాయింట్ అవ్వకని మాత్రం చెప్పారు వాళ్ళు. ఓకే ఓకే. అంటే మీకు చెప్పారు? నాకు చెప్పారు. సో పేరెంట్స్ సపోర్ట్, టీచర్ సపోర్ట్ ఎలా ఉంది? ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు మీ హార్డ్ వర్క్ లో? ఇద్దరు 2 వైపుల నుంచి చాలా సపోర్ట్ చేశారు. ఎవరిది ఎక్కువ అని చెప్పలేను, కానీ కాలేజ్ చాలా హెల్ప్ చేసింది నాకు. టీచర్స్ చాలా ఫ్రెండ్లీ ఉండే. నాకు తెలిసినంత వరకు ఏ కాలేజ్లో అలా ఉండదు. అంత బాగా చూసుకున్నారు. చాలా కేరింగ్ కూడా వాళ్ళు. ఇప్పుడు మీ టీచర్స్ అందరిలో ఫేవరెట్ టీచర్ ఎవరు మీకు? అలా ఏం లేదు, నాకు 4 టీచర్స్ చాలా ఇష్టం. ఎవరెవరు నేమ్స్ చెప్తారా? ఫిజిక్స్ శ్రీధర్ సార్, కెమిస్ట్రీ ఉదయ్ సార్, జువాలజీ నిర్మలా మ్యామ్, బాటనీ సుధారాణి మ్యామ్. ఓకే ఓకే. సో వీళ్ళు బాగా సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు. మీరు ఇలా 5th ర్యాంక్ తెచ్చుకున్నారన్నాక వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఏం చెప్పారు? ఏమైనా చెప్పారా? సలహాలు ఏమైనా ఇచ్చారా? వాళ్ళు ఇలానే చదువుతూ ఉండు, ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి అందరు ఎవరో అంటే చాలామంది నేను రికగ్నైజ్ చేస్తారు, అప్పుడు నువ్వేమనుకుంటున్నావు అది ఇది యాక్చువల్ గోల్ కాదు. ఇంకా 5th ర్యాంక్ అనేది జస్ట్ ఇట్స్ 5th ర్యాంక్ అంతే. ఓకే. ఫ్యూచర్లో ఏదైనా చేస్తే కదా దానికి వాల్యూ ఉండేది. సో అలా అందరు మోటివేట్ చేస్తారు. ఓకే ఓకే. మీకు 5th ర్యాంక్ వస్తేనే నార్మల్గా 5th ర్యాంకే కదా, ఇంకా ఏమన్నా అనుకుంటున్నారు? మరి అసలు ఏమి రాని వాళ్ళు మీ ఫ్రెండ్స్లో ఉన్నారా అలా ఎవరైనా? వాళ్ళకు మంచి ర్యాంక్ వచ్చింది. నా ఫ్రెండ్కి 18th ర్యాంక్ వచ్చింది. ఓకే ఓకే. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు లేరు. ఓకే. స్టడీస్ పరంగా బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా? టీచర్స్. టీచర్సే, ఫ్రెండ్స్ లేరు ఎక్కువ? ఫ్రెండ్స్ ఉన్నారు, కాకపోతే నేను సెల్ఫ్ స్టడీ ఎక్కువ ఉండను. అంటే బయటికి వెళ్తూ ఉంటారా ఫ్రెండ్స్తో? రేర్లీ. కాలేజ్లో ఉన్నంతసేపు బయటికి వెళ్ళడం కుదరదు కదా. ఓకే ఓకే. సో హాస్టల్లో ఉండే కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం ప్లాన్ చేసుకుంటాం బయటికి వెళ్దామని. ఓకే. అంటే ఏజ్ ఎంత మీది? 17. గర్ల్ ఫ్రెండ్ ఉందా మీకు? లేదు. ఎందుకు? చదువులోనే టైం అంతా సరిపోయిందా? అంతేనా? మీ ఫ్రెండ్స్కి ఉన్నారా? చెరగొడతారు కదా నార్మల్గా, మీరు వస్తూ ఉంటే బయటికి, అదిగో పిల్ల పోతుందా అని ఇట్లా కామెంట్స్ చేస్తారు కదా,
బాయ్స్ చేసేవాళ్ళు ఉన్నారు, కాకపోతే అవన్నీ అంతగా పట్టించుకోలేదు. మీరు పట్టించుకోరా? ఫ్రెండ్స్ చేస్తారు నార్మల్గా. ఫ్రెండ్స్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఇలా అంటే మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు ఏం సలహాలు ఇస్తారు వాళ్ళకి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా హార్డ్ వర్క్తో ఫస్ట్ ఉండాలి వాళ్ళు. అంటే లాస్ట్ 1 monthలో చదివేస్తే వచ్చేస్తుందని అట్లాంటిది ఏం లేదు కదా. సిన్స్ ద బిగినింగ్ అంటే నార్మల్లీ వీకెండ్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు కూడా చాలా మంది 1 week ఉంటే 3rd day 4th day అలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, ఏం కాదు నాకు నాలెడ్జ్ ఉంది కానీ నేను చేసేస్తాను అనుకుంటారు. కాకపోతే ఫస్ట్ డే స్టార్ట్ చేయడం అనేది ఇట్ మోర్ హెల్ప్స్ ఫర్ దెమ్ అని. అంత కాన్సన్ట్రేషన్ ఉంటుందంటారా? అంటే ఫస్ట్ డే నుంచి ఎండ్ వరకు ఎగ్జామ్స్ లాస్ట్ డే వరకు ఒకేలా చదవాలి అంటే మైండ్ ప్రెషర్ అయిపోదా ఎక్కువ? అంటే 3rd day స్టార్ట్ చేస్తే అంత టైం ఉండదు మనకు. సో పక్కా చదవాలి 3rd, 4th, 5th day మనం కంటిన్యూస్గా చదువుతూనే ఉండాలి. కానీ ఫస్ట్ డే స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే మొత్తం చదవని అవసరం లేదు కదా. సో డివైడ్ చేసుకొని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని చదవడం అనేది ఇట్స్ మోర్ లాజికల్ అనుకుంటున్నాను నేను. ఓకే. సో ఖచ్చితంగా చదువుతూనే ఉండాలి. కొంచెం ప్రెషర్ తగ్గుతుంది మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదివితే కూడా. ఓకే. సో మీకు పేపర్స్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? పేపర్ ఏమైనా క్రిటికల్ అమ్మో చేయగలుగుతానా? యాక్చువల్గా పేపర్ చూడంగానే నాకు కొన్ని అంబిగ్యూటీగా అనిపించింది కొన్ని క్వశ్చన్స్ వరకు. ఒక 20 questions మళ్ళీ తర్వాత చేస్తేనే బెస్ట్ అని. జనరల్గా మాకు కూడా చెప్పేది సేఫ్ ప్రొసీజర్ అని ఒకటి ఉంటుంది. అలా ఎలా అంటే 160 questions ఉంటే 140 మీకు వచ్చినని ముందు తొందర టిక్ పెట్టేసేయండి, మిగతా అని సెకండ్ రౌండ్లో వెళ్ళండి అని సేఫ్ జోన్ ప్రొసీజర్ అని మా క్యాంపస్లో చెప్తారు. అలా క్యాంపస్లో చెప్తారు? క్యాంపస్లో చెప్తారు. ఓకే. ఏమైనా అలాంటి ట్రిక్స్ ఏమైనా చెప్పొచ్చు కదా మా వ్యూవర్స్లో స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి. బేసిక్గా మనం ఎంత చదివినా కానీ ఎగ్జామ్లో ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. సో ఎగ్జామ్ టైంలో కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ టైం వరకు మాత్రం స్టూడెంట్ కంపల్సరీ ఫోకస్ చేయాలి దానిపై. అది రియల్లీ వర్క్స్. నార్మల్గా టిక్స్ చేయడం ఆప్షన్స్ ఉంటే టిక్ పెట్టడం అంతే. ఎంసెట్ ఆన్లైన్ కాబట్టి జస్ట్ చూస్ చేసుకుంటాం ఆప్షన్. చీటింగ్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా ఇంట్లో? లేదు, అసలు ఉండదా. ఆప్షన్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇలాంటి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. 2 ఆప్షన్స్ ఏముంటే మోస్ట్లీ ఆ రెండిట్లో ఆప్షన్ ఏదో ఒకటి కరెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే. అంటే కొన్ని క్వశ్చన్స్ అలా కూడా ఉంటాయి ఆప్షన్ లేనిది? లేదు, అలా ఏముండవు, పక్కా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. ఒకవేళ లేకపోతే క్వశ్చన్ ఎలా డిలీట్ అవుతుంది, యాడ్ చేస్తారు అందరికి. అంటే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వడానికి అలా ఏమైనా పెడతారా? నార్మల్గా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి, అవి డిసైడింగ్ క్వశ్చన్స్ అవుతాయి ర్యాంక్కి. నాకు అలా అనిపించినాయి కొన్ని క్వశ్చన్స్, ఇవి చేస్తే చాలు అని. ఓకే. అంటే ఎలా పూజ చేసుకొని వెళ్ళి రాసారా 5th ర్యాంక్ రావాలని చెప్పేసి? పూజ అయితే చేశారు. నార్మల్గా ప్రతి స్టూడెంట్ చేసేది అదే కదా. ఎగ్జామ్ కంటే రిజల్ట్ ముందే ఎక్కువ టెన్షన్ ఉంటుంది ఏమొస్తుందో అని. ఓకే. సో ఫైనల్ గోల్ అయితే డాక్టర్ అవ్వాలి. ఒకవేళ అది కుదరకపోతే ఇంకా సివిల్స్కి ప్రిపేర్ అవుతారు. ఇది బెటర్ కదా డాక్టర్ కంటే. డాక్టర్స్ చాలా మంది అయినా కానీ అందరు చేసేది అంటే ఎంత చేయలేదేమో అలా అనిపిస్తుంది నాకు. ఇంకా చేయాల్సింది చేయట్లేదేమో డాక్టర్స్, నేను ఉంటే ఇంకొంచెం బెటర్ చేస్తానేమో అని ఒక ఫీలింగ్. అంటే ఫ్రీగా అయితే చేయరు కదా. ఫ్రీగా చేస్తారా డాక్టర్ అయితే? ఒకవేళ ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. మోస్ట్లీ సర్వీస్ చేయడానికి చూస్తాం, అదే యాక్చువల్ గోల్. ఓకే. సమాజ సేవ చేయాలనుకున్నారు. ఓకే. సో ఇది కాకుండా ఇంకేం ఇష్టం మీకు? స్టడీస్ కాబట్టి హీరోయిన్స్, స్పోర్ట్స్ అలా ఏమన్నా? పియానో నేర్చుకున్నాను. 5 years నేర్చుకున్నారు. ఓకే. ఉన్న పియానో ఒకసారి వాయిస్తారా? ప్రెజెంట్ వీల్ అవుతుందా? కష్టం. సరే. ఓకే. ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు లేరు. హీరోయిన్ లేదు. స్పోర్ట్స్ క్రికెట్ ఎక్కువ ఫాలో అవుతాను. క్రికెట్ టీమ్ ఏ టీమ్? ఇప్పుడు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అండి. ఓకే. నిన్న ఓడిపోయింది. ఏమనిపించింది? గెలుస్తుంది అనిపించిందా? నెక్స్ట్ టైం కప్పు పక్కా ఇస్తుంది అనిపిస్తుంది. నెక్స్ట్ టైం? ఇప్పుడైతే ఎలాగో అయిపోయిందాక ఇంకేం చేయలేం కదా. ఓకే. నార్మల్గా మీ స్టడీస్ గురించి వీటి గురించి చెప్తున్నారు కదా, ఐపీఎల్ మ్యాచ్ గురించి ఏమైనా చెప్పండి. ఇప్పుడు నిన్న ఓడిపోయారు, ఏమనిపించింది? ఎవరు బాగా ఆడలేదు ఏంటి ఏమైనా చెప్పగలుగుతారా? సేమ్ ఇలానే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్స్ లో కూడా ఇలా అయింది కదా. మేబీ ప్లేస్ కొంచెం ప్రెషర్ ఉండేదేమో. ఓకే. దాంతో వాళ్ళు చేయలేకపోయారు. లేదంటే పిచ్ బౌలింగ్ పిచ్ ఉండేమో స్టార్టింగ్, దాని తర్వాత
బ్యాటింగ్ పిచ్గా మారిందని. ఓకే చాలా ఫ్యాక్టర్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి కరెక్ట్ ఆ మూమెంట్ ఆడలేకపోయారంటే సంథింగ్ ఏదో ఉండండి. బాధ అనిపించిందా? కొంచెం అనిపించింది, ఎందుకంటే 287 కొట్టిన టీం హైయెస్ట్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. అలా చాలా రికార్డ్ చేసిన టీం 113కి ఆల్అౌట్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఓకే ఓకే. సో అండ్ ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్లయితే గర్ల్స్లో ఫ్రెండ్స్ ఉన్నారా పోనీ? లేరు ఎవరు, ఫ్రెండ్స్ కూడా లేరు. ఓకే. సో అమ్మ నాన్నలో ఎక్కువ సపోర్ట్ ఎవరు చేస్తారు మీకు? ఇద్దరే చేస్తారు. ఇప్పుడు ఇద్దరు పక్కన ఉన్నారు కాబట్టి చెప్పరు. లేదు, ఇద్దరే చేస్తారు. ఇద్దరు చేస్తారు. ఎక్కువ ఎవరి ఇష్టం? ఇద్దరు ఇష్టం ఎక్కువ. మా సార్ అంటుండే కనిపించే కష్టం అమ్మది, కనిపించని కష్టం నాన్నది అని. ఓకే ఓకే. సో అమ్మ నాన్న ఇద్దరు ఎక్కువ. స్టడీస్ పరంగా ఎవరు ఎక్కువ టైం ఇస్తారు, ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు? డాడీ ఎక్కువ సపోర్ట్ చేశారు. ఏం చేస్తుంటారు నాన్న? కెమిస్ట్రీ లెక్చరర్. కెమిస్ట్రీ లెక్చరర్. దాని కూడా ఎంఎస్సి కెమిస్ట్రీ స్టేట్ 6th ర్యాంకర్. అండ్ అమ్మ? అమ్మ డాక్టర్, హోమియో డాక్టర్. అందుకే మీరు 5th ర్యాంక్ వచ్చింది. అంటే పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయితే ఆటోమేటిక్ పిల్లలు కూడా ఎడ్యుకేటెడ్, మంచిగా ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేస్తారు కదా. అంతే, కానీ ఫైనల్లీ ఇట్స్ ద స్టూడెంట్స్ మోటో. స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి ఏదైనా. అవునవును. సో ఎప్పుడైనా అమ్మ గోల్ వేరే, నాన్న గోల్ వేరే, మధ్యలో మీరు ఇరుక్కుపోవడం అలా ఏమైనా అవుతుందా? అంటే అమ్మ డాక్టర్ అవ్వని, నాన్న సివిల్స్లోకి వెళ్దామని? లేదు లేదు, ఇద్దరు డాక్టర్ అవ్వమని. ఇద్దరు డాక్టరే. మీరు పర్సనల్గా? నేను డాక్టర్ అవ్వమని. పర్సనల్గా మీరు కూడా డాక్టర్? ఓకే ఓకే. అండ్ సిస్టర్ బ్రదర్స్ ఎవరైనా? సిస్టర్ ఉన్నారు. తను ఏం చేస్తారు? తను ఇంటర్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎంటరింగ్ ఇంటూ సెకండ్ ఇయర్ నారాయణ కాలేజ్. ఓకే ఓకే. సో తను ఎలా ఉంది స్టడీస్ పరంగా? తను కూడా బాగానే చదువుతుంది, అంటే స్టేట్ 2nd ర్యాంకర్ ఇంటర్లో. ఓ నైస్ నైస్. సో మీరు అందరు మొత్తం ఫ్యామిలీ ఇదే ఇంకా చదువులో బిడ్డలు అంతేనా? ఓకే ఓకే. సో ఆల్ ది బెస్ట్. అంటే మీ ఫ్యూచర్కి మంచిగా చదవండి, నిజంగా డాక్టర్ అయ్యి సమాజ సేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒకసారి మీ డాడీతో కూడా మాట్లాడదాం. నమస్తే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ కొడుకు 5th ర్యాంక్ తీసుకొచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? ప్రౌడ్గా ఉందా ఫీలింగ్? అంటే ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసాము ఇది. ఓకే. మోస్ట్లీ టాప్ 10లో కంపల్సరీగా వస్తుందని అనుకున్నాము. ఓకే. హి గాట్ 5th ర్యాంక్. సో చాలా హ్యాపీగా ఉందండి. హ్యాపీగా ఉంది, సాటిస్ఫైడ్ కదా? చాలా 5th ర్యాంక్ అని అంటుంటే అంటే బేసికల్ గా మేము ఇది ఫోకస్ కాకుండా నీట్ ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకున్నాం. ఓకే. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ నీట్. సో నీట్ లో ఈ 5th ర్యాంక్ వస్తే ఇంకా బాగుంటుందని ఇంకా ఎక్స్పెక్టేషన్ లో ఉంది. ఓకే ఓకే. సో ఈసారి నీట్ కూడా కొంత మోడరేట్ గా ఉంది కాబట్టి సో దానిలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాం. సార్ నిజంగా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు. ఈ రోజుల్లో పిల్లలు అసలు అమ్మ నాన్న మాట వినరు, సరిగ్గా చదవరు. చిన్న ఏజ్లోనే 15, 16, 17 రాగానే సిగరెట్స్ అని, మందని, ఫ్రెండ్స్తో చిల్లర తిరుగుడులని, అలాంటి సిచ్యువేషన్స్లో మీ బాబు ఇంత బాగా చదువుకొని 5th ర్యాంక్ తెచ్చి అమ్మ నాన్నకి ప్రౌడ్ ఫీలింగ్ చెప్పేసినాడంటే చాలా గ్రేట్ అసలు. అండ్ పైగా మీరు లెక్చరర్ కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ని చూస్తారు కదా, ఏమనిపిస్తుంది? అంటే వాళ్ళకి మీ బాబుకి ఏం డిఫరెన్స్ ఉంది అనిపిస్తుంది? జనరల్ గా పిల్లల లోపల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు టైం వేస్టింగ్ నేచర్ అనేది రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాము, ఈ మొబైల్ యూజ్ చేయడం, తర్వాత పిక్చర్స్ అని అదని ఇదని అక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు. సో అలా కాకుండా పేరెంట్స్ నుండి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటే వస్తా ఇంకా బెటర్గా ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు పేరెంట్స్ నువ్వు ఇదే చదవాలి అదే చదవాలి అని కాకుండా పిల్లల్లో ఏది ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ తెలుసుకొని ఆ పిల్లలకు అనుకూలంగా ఉండే షెడ్యూల్ సెలెక్ట్ చేసుకొని మంచి కాలేజ్ చూసుకొని మంచి ఫ్యాకల్టీని చూసుకుంటే మనం అనుకున్నది 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఏమవుతుందంటే ఇవాళ పేరెంట్ స్టూడెంట్స్ మీద ప్రెషర్ పెట్టేసి నువ్వు ఇదే తీసుకో, నువ్వు ఎంబీబీఎస్ డాక్టరే చదవాలి, నువ్వు ఇంజనీరే చదవాలి, నువ్వు ఒక చార్టెడ్ అకౌంటెంటే చదవాలి, ఇలాంటి ప్రెషర్ కాకుండా స్టూడెంట్ లోపల ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది, తను ఎంతవరకు క్యాపబుల్గా ఉన్నాడు, తను ఎంతవరకు స్కోర్ చేయగలుగుతాడు అనేది పర్ఫెక్ట్గా తెలుసుకొని ఆ పర్టికులర్ షెడ్యూల్కి స్టిక్ ఆన్ అవ్వకుంటూ డే 1 నుండి ఎంతైతే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారో టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ వరకు కూడా అదే ఇంట్రెస్ట్తో చూపెడితే 100% సక్సెస్ అనేది ఉంటుంది. సో అలా చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ యొక్క ఆలోచన, మా వాడికి
10th క్లాస్లో 10/10 జీపీఏ వచ్చిందండి, అవును. ఏ కాలేజ్ బాగుంటుందండి, ఎలా బాగుంటుంది, ఎక్కడ చదివిస్తే బాగుంటుంది, అలాంటి ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నారు. సో 10/10 జీపీఏ ఎలా వచ్చింది? జనరల్గా ఎగ్జామ్ అన్నప్పుడు అకాడమిక్ వేరే ఉంటుంది, కాంపిటేటివ్ వేరే ఉంటుంది. సో అకాడమిక్లో ఏంటంటే ప్రీవియస్ ఇయర్ ఒక 5 years క్వశ్చన్ పేపర్స్ తీసుకొని 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి 4 సార్లు మగప్ చేసేస్తే ఆటోమేటిక్గా ఈవెన్ 10/10 జీపీఏ కానీ 9.8 కానీ 9.7 కానీ వచ్చేస్తుంది. బట్ దాన్ని బేస్ చేసుకొని ఒక కాంపిటేటివ్ను ఫేస్ చేయలేకపోతాడు. ఎందుకు అని అంటే కాంపిటేటివ్ ఇస్ డిఫరెంట్, అకాడమిక్ ఇస్ డిఫరెంట్. సో అకాడమిక్లో అట్లీస్ట్ ఒక 90% పర్ఫెక్ట్ ఉండి కాంపిటేటివ్ అనేది 100% గోల్ రీచ్ అవ్వడానికి ఎలా ఉంటుందంటే ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ చాలామంది ఏం చేస్తారంటే 8th, 9th, 10th నెగ్లెక్ట్ చేసేసి ఇక 10th క్లాస్లో 10/10 జీపీఏ వచ్చింది కదా, ఇంకా ఏ కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ర్యాంకులు వస్తున్నాయి, సో ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్. అలా కాకుండా 8th నుండి పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఆ షెడ్యూల్కి స్టిక్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోయి టిల్ ది ఎండ్ ఆఫ్ ది గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా అదే పట్టుదలతో ఉంటే 100% సక్సెస్ అనేది ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడవుతుందంటే ఆ 8th, 9th, 10th పట్టించుకోరు. ఎందుకు అని అంటే బోర్డ్ ఎగ్జామ్ అనేది 8th, 9th, 10th ఉండదు. ఓన్లీ 10th క్లాస్ అనేది బోర్డ్ ఎగ్జామ్. సో అక్కడ ఉన్న స్కూల్స్ కానీ వీళ్ళు కానీ ఏం చేస్తారంటే ఆ టీచర్స్ కానీ వాళ్ళకున్న ప్రెషర్లో క్వశ్చన్ ఆన్సర్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో న్యాచురల్గా ఆ 10/10 జీపీ అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ అదే స్టూడెంట్ 10/10 జీపీ వచ్చిన స్టూడెంట్ను కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా ఫేస్ చేయమంటే చేయలేకపోతాడు. సో ప్రాబ్లం ఏంటంటే అక్కడ మొదటి నుండి అక్కడ టీచర్స్ కానీ అక్కడ ఉన్న షెడ్యూల్ కానీ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ లేకపోయి ఆ పిల్లలు అలా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అది ఇక్కడ పేరెంట్స్ రికగ్నైజ్ చేయాల్సిన ముఖ్యమైన విషయం. అది అంటే మీరు చూసినంత వరకు ఇప్పటి కాలంలో స్టూడెంట్స్లో కానీ పేరెంట్స్లో కానీ ఎక్కువగా మీకు కనిపించే మిస్టేక్స్ ఏంటి? జనరల్గా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎలా ఉంటున్నారంటే బేసికల్గా తను డే 1 నుండి ఎంతైతే ఇంట్రెస్ట్గా ఉన్నాడో టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ వరకు కూడా అదే ఇంట్రెస్ట్తో ఉండడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీకెండ్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఆ ఎగ్జామ్కు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారు, ఈరోజు షెడ్యూల్ ఏంటిది, ఈరోజు నేను ఏం చదివాను అని డైలీ ఒక పడుకునే ముందు ఒక 10 minutes తను ఇవాళ షెడ్యూల్ ఏం చదివామో మనం ఏం చేస్తున్నామో అనేది రికగ్నైజ్ చేసుకుంటే ఆ ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ వరకు కూడా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అలా చేయట్లేదు. ఆ డే 1 ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ వరకు ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు. ప్రాబ్లం ఎక్కడ అని అంటే అక్కడ ఉన్న షెడ్యూల్కు స్టిక్ ఆన్ కాకపోవడము, ఈ మొబైల్స్, ఈ కొత్త పిక్చర్ ఏదో వస్తుంది, లేకుంటే క్రికెట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన దానిలో చాలా వరకు ఈ ఐపీఎల్ ఎప్పుడైతే ఉంటుందో అదే టైంలో ఎగ్జామ్స్ ఉంటాయి. మ్యాక్సిమం మీరు ఎన్ని కాంపిటేటివ్ తీసుకోండి, అకాడమిక్ ఎగ్జామ్స్ తీసుకోండి, కరెక్ట్గా అదే టైంలో ఐపీఎల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఐపీఎల్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఇంకా పిల్లల యొక్క మైండ్ సెటప్ అంతా దాని మీద పడుతుంది, క్రికెట్ మీద పడుతుంది. చాలా ఒక 50%, 70% స్టూడెంట్స్ క్రికెట్ మీద పడుతుంది. ఎవరైతే మొదటి నుండి నేను నా గోల్ రీచ్ కావాలి అనే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రీచ్ అవుతున్నారు. సో అంటే వాళ్ళు చూసినా వాళ్ళు ఈరోజు షెడ్యూల్ ఏంటి అనేది ఈరోజు కంప్లీట్ చేసేసుకొని పడుకుంటారు వాళ్ళు. కానీ మిగతా స్టూడెంట్స్ అట్లా కాదు. సో ఈ రకంగా ఎట్లా అంటే ఈరోజు క్రికెట్ ఎవరు విన్ అయ్యారు, ఎట్లా విన్ అయ్యారు, ఇవన్నీ డిస్కషన్ స్టార్ట్ అవుతా ఉంటాయి. ఎవరు ఆడలేదు, అసలు షెడ్యూల్ పక్క పడేస్తారు. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి బేసికల్గా అక్కడ స్టూడెంట్స్ డ్యామేజ్ అవ్వడానికి పేరెంట్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే ఈరోజు చదివాడు కదా పోనీలేండి వదిలేయండి అని వాళ్ళ మదర్ ఇలా చెప్పేస్తుంది ఏదైనా ఫాదర్ అడిగినప్పుడు. సో ఇలాంటి కొన్ని అవాయిడ్ చేయాలి. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. ఎలా అంటే క్రికెట్ అప్పుడు క్రికెట్ ఆడుకోమనాలి, తర్వాత చూడమంటే చూడమనాలి. కానీ బేసికల్గా తన గోల్ రీచ్ అవ్వడానికి ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్కి స్టిక్ ఆన్ అయ్యేటట్టుగా పేరెంట్స్ చూడాలి. సో అది అక్కడ అనుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ సార్ కొంతమంది ఉంటారు పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోయినా అంటే బాగా టార్చర్ చేసేసి హింసించి లేదు చదువు కొందరికి ఇప్పుడు అందరు స్టూడెంట్స్ ఒకేలా ఉండరు, అందరు పిల్లలు ఒకేలా ఉండరు. ఒకరికి క్రికెట్ లో ఉండొచ్చు, ఒకరికి స్టడీస్ లో ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకేదో ఉండొచ్చు, యాక్టింగ్ ఫీల్డ్ అవ్వచ్చు. సో అలా కూడా ఉంటారు కదా, మరి అలా ఫోర్స్ఫుల్ గా చదివించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 100% రాంగ్ అండి. ఎలా అంటే స్టూడెంట్
తన రేంజ్ ఏంటిది, తనని ఎలా తీసుకెళ్ళాలి. సో జనరల్గా మేము టీచింగ్లో ఎలా చేస్తామంటే నోన్ టు అన్నోన్ తీసుకెళ్తాం. తనకి ఏం తెలుసు తెలియని దానిలోకి మెల్లగా లాక్కెళ్తూ ఉంటాం. తర్వాత ఇంకోటి సింపుల్ టు కాంప్లెక్స్, తనకు సింపుల్ చెప్పేసి కాంప్లెక్స్లోకి తీసుకెళ్తా ఉంటాం. సో ఇలా ఇదే విధంగా స్టూడెంట్ యొక్క ఏ లెవెల్లో ఉన్నాడు, తను అంటే లెవెల్ 1లో ఉన్నాడా, లెవెల్ 2లో ఉన్నాడా, లెవెల్ 3లో ఉన్నాడా, ఇవన్నీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అసెస్ చేసుకొని తను ఇంకా ఎలా కోపప్ చేయగలుగుతాడు అనేది ఇవన్నీ చూసుకుంటే అప్పుడు సక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇది ఎవరు రికగ్నైజ్ చేయరు. సో క్లాస్లో 40 మంది ఉంటే ఫ్యాకల్టీ వచ్చేస్తాడు, తన షెడ్యూల్ ఏంటి అనేది చెప్పేసి వెళ్ళిపోతాడు. దీనిలో ఏమవుతుందంటే లాస్ట్ 10 స్టూడెంట్స్ అంటే జనరల్గా నేచర్ ఎలా ఉంటుందంటే ఆ 40 మెంబర్స్లో 1 to 10 వరకు ఒక నేచర్ ఉంటుంది, 20 నుండి 30 వరకు ఒక నేచర్ ఉంటుంది, నెక్స్ట్ 30 నుండి 40 వరకు ఇంకో నేచర్ ఉంటుంది. సో అందరూ రిసీవ్ చేసుకునే క్యాలిబర్ అందరికి ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి లేట్ అవుతుంది కావచ్చు. ఆ లేట్ అయినా కానీ ఈరోజు షెడ్యూల్ ఏంటిది, ఈరోజు సార్ ఏం చెప్పారు, మనం ఏం చదువుకున్నాము, మనం రేపటి ఎగ్జామ్కు ప్రిపేర్ అయినామా లేదా, వీకెండ్ ఎగ్జామ్ అనేది చాలా మంది ఏం చేస్తారంటే వీకెండ్ కదా అని చెప్పి సిల్లీగా తీసుకుంటారు. ఇలా 4 వీకెండ్స్ అయిపోయినాయి అనుకోండి, ఆ 4 వీకెండ్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 30% సిలబస్ అయిపోతుంది. 30% సిలబస్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఇంకొక 70% ఉంటుంది. ఈ 30% సిలబస్నే ఫినిష్ చేయలేడు. నెక్స్ట్ ఏంటిది, అదే షెడ్యూల్లో స్టిక్ అవ్వకుండా వెళ్ళిపోవాలి. సో ఈ 30% లాగింగ్లో ఏదైతే సిలబస్ ఉంటుందో అది లాగింగ్గానే ఉండిపోతుంది. సో రిమైనింగ్ 70% కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ 4 వీక్స్ కూడా మళ్ళీ ఏం చేస్తాడు, ఇలాగే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు. మళ్ళీ అక్కడ ఒక 30% సిలబస్ అయిపోతుంది. ఆ 30%లో ఏమవుతుంది, ఒక 20% 10% రిసీవ్ చేసుకుంటాడు, మళ్ళీ అలాగే క్యాన్. సో ఇలా అంటే తన ఫైనల్ గోల్ రీచ్ అయ్యే వరకు ఏమవుతుందంటే ఒక 30% 40% ఎట్ ది మోస్ట్ 50% ప్రిపేర్ చేస్తాం. కానీ 100% ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం 50% అయితే. సో అది అక్కడ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ స్టూడెంట్ కానీ అది రికగ్నైజ్ చేయలేక ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. సో అలా కాకుండా డే 1 అయితే ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నాడో టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ వరకు కూడా అదే ఎంతూజియాస్టిక్గా ఉండి 100% సక్సెస్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ ఎంసెట్ అనేది మీ డిసిజనా అంటే మీ అబ్బాయి డిసిజన్? లేదండి, మామూలుగా యాక్చువల్గా తన డెసిజన్ ఏంటంటే నీట్ అల్టిమేట్. తను 8th క్లాస్ నుండి తన ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు. 8th 9th 10th సేమ్ నారాయణ జూనియర్ కాలేజ్నే ఇలా ఫ్యాకల్టీతోని ఇంటరాక్ట్ అయ్యి ఆ ఫ్యాకల్టీ చాలా ఎంకరేజ్ చేశారండి. బేసికల్గా అక్కడ ఉన్న డీన్ మేడం కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. ఆల్మోస్ట్ ఇండియాలోనే మంచి టాప్ బెస్ట్ ఫ్యాకల్టీగా ఉండి ఆ పిల్లలు అంటే ఆ రేంజ్ ఆఫ్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అట్మోస్ట్ కేర్ తీసుకున్నారు. సో ఆ రకంగా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నది, అటు ఫ్యాకల్టీకి ఇంట్రెస్ట్ ఉన్నది, అటు మేనేజ్మెంట్కి ఇంట్రెస్ట్ ఉన్నది. కాబట్టి ఆ 3 సింక్రోనైజ్ అయినప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో ఇప్పుడు నెక్స్ట్ మీ అబ్బాయి చెప్పారు కదా డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు, మీకు ఓకేనా? మరి మీరు తన ఇంట్రెస్టే మా ఇంట్రెస్ట్ అండి. ముందే చెప్పాను, పిల్లల ఇంట్రెస్ట్ ను మనం గ్రహించకుండా అల్టిమేట్ గా ఏదైనా ఫోర్స్ చేస్తే మాత్రం అల్టిమేట్ గా డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం తన మొదటి నుండి తన స్కూల్ నుండి కూడా 8th 9th 10th నుండి కూడా ఈ మెడికల్ ఫౌండేషన్ కోర్సును కంటిన్యూ చేస్తూ టిల్ ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా అలాగే కంటిన్యూ చేశాడండి. చాలా అద్భుతంగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తను కూడా ఈవెన్ అక్కడ ఉన్న వీకెండ్స్ లోపల కూడా మంచి టాప్ పొజిషన్లో ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ తన ఫ్యూచర్కి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.